వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ఇమీడియట్ గా తీసుకోకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని విన్నాం సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? క్యాన్సర్ కి డైరెక్ట్ రిలేషన్ వారికోస్ వెయిన్స్ కి లేదు, కానీ ఈ వారికోస్ వెయిన్స్ వల్ల పడే అల్సర్స్, వీనస్ అల్సర్స్ ని అలాగా మనం వదిలేసి నెగ్లెక్ట్ చేసుకుంటా వెళ్ళినప్పుడు అవి డెఫినెట్ గా క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉందమ్మా. సో దీన్ని మనం వీనస్ అల్సర్ టర్నింగ్ ఇంటూ స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. అంటే ఈ ఒక రకమైన కార్సినోమా అంటే క్యాన్సర్ అనేది రావటం అనేది జరుగుతుంది ఏది పుండు వల్ల, ఆ మానాన్ని పుండు ఉండడం వల్ల. సో అందుకని మనం డెఫినెట్ గా ఈ వీనస్ అల్సర్స్ కి ట్రీట్మెంట్ ఎర్లీగానే తీసుకోవాలి. లేకపోతే ఆ మానం పుండ్లు అలా ఉండిపోవటం వల్ల మనకి ఏమవుతుంది అంటే క్యాన్సర్ కింద మారిపోవటం అనేది జరుగుతుంది. కాళ్ళలో కూడా హార్ట్ ఉండేటప్పుడు అట్లా బ్లాకేజెస్ మనకు కనిపిస్తాయా? మన కాళ్ళని, మన కాఫ్ మజిల్ ని పెరిఫెరల్ హార్ట్స్ అంటాం. అంటే చాలా మందికి మీరు అన్నట్టు గుండె ఎక్కడ మాత్రమే ఉందని అనుకుంటారు, కానీ కాళ్ళల్లో కూడా ఒక గుండె ఉంది. అది కింద నుంచి సర్క్యులేషన్ మళ్ళీ పైకి పంపిస్తూ ఉంటది. దాన్ని కాఫ్ పంప్ అంటాం. అంటే కాఫ్ మజిల్ యొక్క పంప్ అన్నమాట. అది ఎప్పుడైతే మనకి ఇలాగా నొక్కుతూ ఉంటుందో ఈ రక్తనాళం నుంచి మళ్ళీ సర్క్యులేషన్ అనేది కింద నుంచి పైకి వెళ్తా ఉంటది రక్తం. సో ఈ కాఫ్ పంప్ మంచిగా పనిచేస్తే మనకి ఇక్కడ గుండె ఎంత మంచిగా పనిచేస్తుందో ఆ కింద కూడా మంచిగా అంత పని చేయాలి. ఆ కాఫ్ పంప్ లో డ్యామేజ్ ఈ వారికోస్ వెయిన్స్ వల్ల, ఈ డీప్ వెయినస్ థ్రాంబోసిస్ ప్రాబ్లం వల్ల మనకి కాఫ్ పంప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి రక్త ప్రసరణ మళ్ళీ కింద నుంచి పైకి సరిగ్గా అందదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు థ్రాంబోసిస్ అని, లేకపోతే లెగ్స్ లో శక్తి లేకపోవటం గానీ, వాపులు రావటం గానీ, తీవ్రమైన నొప్పి రావటం గానీ, ఇవన్నీ కూడా ఈ కాఫ్ పంప్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మనం వాక్ చేస్తామో లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తామో ఈ కాఫ్ పంప్ అనేది చక్కగా పంపించి సర్క్యులేషన్ కింద నుంచి పైకి పంపిస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది.